అస్సలాము అలైకుం. ఒక చిన్న విన్నపం. మా వార్డులో మన అధ్యక్షుడికి ఏ విషయమైనా ఏ సమస్య వస్తే కూడా మా వార్డులో మన ఖలీల్ భాయ్ దగ్గరికి మనం తీసుకుని పోయామనుకో వెంటనే ఆయన దాన్ని పరిష్కారం చేస్తారని మా ప్రజలు మనము అందరం కోరుతున్నాము. ఎలాంటి ఇబ్బందులు వస్తే కానీ ఏ ఇబ్బందులు వస్తే కూడా మా వార్డులో మన అధ్యక్షుడి దగ్గర మనం తీసుకుపోతాము, ఆయన పరిష్కరిస్తాడు. ప్రతి ఏ జరిగితే కూడా వెంటనే వచ్చి స్పందిస్తారు. ఆయన ఘటనా స్థలానికి వస్తున్నారు. ఎందుకంటే మేము కళ్ళారా చూసాము. మేము పార్టీ రాకముందు నుంచి మేము కలిసిమెలిసి మేము కష్టపడి ఈ పార్టీని గెలిపించుకున్నాము. రాబోయే కాలంలో మన కార్పొరేట్ ఎలక్షన్లో మెజార్టీతో మేము టీడీపీని మేము గెలిపించుకుంటాం. మన ఖలీల్ భాయ్ని మేము మళ్ళీ కార్పొరేటర్గా మేము గెలిపించుకోవాలని మన వార్డుల ప్రజలందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము ఇన్షాల్లా దేవుడు దయచేసి వచ్చే కాలంలో మన 42 డివిజన్లో మన ఖలీల్ భాయ్ని కార్పొరేటర్ చూడాలని ప్రజలందరికీ ఒక కోరికగా నిలిచిపోయింది. ఆ కోరిక దేవుడు తొందరగానే మన పొంగూరి నారాయణ సార్ నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఆయన సహకారంతో, అదేవిధంగా మన విబిఆర్ విజయభాస్కర్ రెడ్డి గారు చాలా సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రతి ఇంటికి పోండి అని మాకు సలహాలు ఇస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి సార్ని మేము ఎన్నడూ మేము మర్చిపోము. ఆయన సార్ చేస్తున్న సహకారము ప్రతి ముస్లిమ్స్ ఇళ్ళకి వస్తున్నారు. ప్రతి వాళ్ళతో కలిసిపోమని మన సారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన సూచనలకు మేము అతని బాటల మీద నడుస్తున్నాము. అదేవిధంగా మన అజీజ్ భాయ్ గారు కూడా మీరు వార్డులో కష్టపడాలి. ప్రతి ఏ సమస్య వస్తే కూడా మీరు ప్రజల ఇంటికి పోయి ఏ సమస్య ఉంటే తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలని సూచించడం జరిగినది. మన ఖలీల్ భాయ్ గారు ఇక రోజు పొద్దున వస్తారు. ప్రతి ఇంటికి పోయి ఏ సమస్య వస్తే కూడా నా దృష్టి తీసుకొస్తే కూడా మన అధ్యక్షుడి దగ్గర మేము తీసుకొని పోయి మేము పెడతాము, వెంటనే పరిష్కారం చేస్తామని. అదేవిధంగా మనం చిన్న వినపము, మన కార్పొరేషన్ రూప్ కుమార్ యాదవ్ గారు కూడా నిన్న మాట ఇచ్చారు. ఏ సమస్య వార్డులో వస్తే కూడా ఖలీల్ భాయ్ గారు, కాళేశ్వర గారు మీరు మా దృష్టి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తామని ఆయన కూడా మాట ఇచ్చారు. ఆయనకు మేము చాలా రుణపడి ఉన్నాము. రూప్ కుమార్ యాదవ్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ అస్సలాము అలైకుం, నమస్కారం.